అక్కడ చూస్తే సీనియర్ నాయకులు కండువనే మార్చేసారు. 3 రంగుల కండువ తీసేసి పచ్చ కండువ వేసుకొని చేతి గుర్తున్న వాళ్ళకి ఎవరు కూడా ప్రచారం చేయకుండా కాంగ్రెస్ పార్టీ రివర్స్గా గతంలో జెండా మోసింది అనుకుంటూ మొత్తం ఒక 30 వార్డుల్లో అదే ప్రచారం చేసింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో 18 మంది గెలిచి రావడం, ఆ తర్వాత ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు వివిధ పార్టీల నుంచి కొన్ని రెబల్స్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమనే ఆలోచనతో మరి ఈరోజు నాతో కలిసి ఈరోజు ఉండడం జరిగింది. మరి రేపు మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ ఉన్న సందర్భంలో నేను కూడా సీనియర్ కాంగ్రెస్ కుటుంబానికి సంబంధించిన సమీల శ్రీనివాస్ 2005లో కౌన్సిలర్గా ఉండి, తర్వాత వారి సతీమణి 2019లో బీఆర్ఎస్ ఉండి, మొన్న 2026లో కాంగ్రెస్ నుంచి గెలిచింది. మంచి విద్యావంతురాలు. 2వ అభ్యర్థినిగా ఎన్ఎస్యూలో పనిచేసి కాంగ్రెస్ కౌన్సిలర్గా 2014లో ఉన్న తమ్ముడు లక్ష్మణ్ సతీమణి అడవాల జ్యోతి, వారు కూడా 2019లో కౌన్సిలర్గా కొద్ది సమయం మున్సిపల్ చైర్మన్ ఉండి ఇప్పుడు 2026లో కాంగ్రెస్ నుంచి గెలిచింది. అంటే నేను ప్రతిపాదించే లేదా మిగతా ఇక్కడ చాలామంది మెజారిటీ 30 మంది పైన 50కి 30 మంది పైన ప్రతిపాదించే కౌన్సిలర్ అభ్యర్థులు గెలిచిన వారు కూడా ఈ 2 పేర్లని సూచించడం జరుగుతుంది. నేను కాంగ్రెస్ అధిష్టానానికి గౌరవ ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి గారు కాబట్టి వారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇద్దరు విద్యావంతులు గతంలో కాంగ్రెస్ కౌన్సిలర్గా వారు భర్తలు పనిచేసారు, వాళ్ళ కుటుంబాలు కూడా పనిచేసినాయి. వీరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ రిఫార్మ్ పైన గెలిచారు కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరి అభ్యర్థిత్వం ప్రకటించాల్సిందిగా విన్నవించుకున్నాను. మరి ప్రత్యర్థైన జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు పదే మీడియాలో ఏదో అన్యాయం జరుగుతుందని మాట్లాడుతూ ఉన్నారు. మొదటి నుంచి మా తాతల నుంచి కూడా కాంగ్రెస్ కుటుంబం, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా మిత్రులు అందరూ కూడా తెలుసు. మా తాతలు వారందరూ కూడా ఎంపీలుగా మంత్రులుగా పనిచేసారు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం గత 1.5 సంవత్సరం కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. అదే నిబంధనతోటి మన కాంగ్రెస్ రిఫార్మ్ పైన కూడా పోటీ చేసిన వాళ్లకు నేను సపోర్ట్ చేయడం జరిగింది. కూడా